ఏంటి ఇక్కడ మళ్ళీ టవల్ వేసావా? మొదలండి బాబు, ఈ ఫ్రిడ్జ్లోంచి నీళ్ళేంటో కానీ కర్మ. పొద్దున్న నిన్న అయితే నేను డ్యాన్స్ కట్టేసాను, ఇలా జారేసి మళ్ళీ వచ్చేసాను నీళ్ళు. నువ్వు కొంటున్నావా లేదా? ఎందుకనే బలవంతం చేస్తావేంటి? మొన్న నేను ఆర్డర్ పెట్టేశాను, వస్తుంది కొంచెం సేపట్లో. ఆర్డర్ పెట్టేవా? అంటే నాకు తెలియకుండా నువ్వు ఫ్రిడ్జ్లు కూడా ఆర్డర్ పెట్టేస్తున్నావా? దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు అని గుమ్మలో అడుగు కూడా పెట్టనే నేను అలా కట్టుకోమని. నేను చూడకుండా ఇంట్లో అసలు ఐటమ్ వచ్చిందంటే పద్ధతిగా ఉండదు అసలు. ఆపవే బాబు, నువ్వు మొన్న చూసావు ఆర్డర్ చేసే ముందల, నువ్వు దాన్ని సెలెక్ట్ చేసావు, బాగుందన్నావు. మళ్ళీ ఏంటి ఇప్పుడు? చూసానండి, చూడలేదనుకున్నానండి. ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు. ఏంటి మధ్య మతిమరుపు వచ్చేస్తుందండి? 30 దాటేసినాయి కదండి, ఏమనుకోకండి. కానీ దాని డోస్ ఎక్కువ. చూసానండి. అయితే నీవో ఇటుగా చూసాం, అదే కదా? అదే గుర్తొచ్చింది నాకైతే. నువ్వు ఇప్పుడు వచ్చేస్తున్నాడా? మనకు సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు వస్తున్నారని చెప్పట్లేదు నువ్వు. ఇది వచ్చేయారు అప్పుడే. 5 minutes later. అయితే ఇప్పుడు అక్కడికి అన్ని తీయాలి కదా, వాళ్ళు వచ్చేసారంటున్నారు కదా, అన్ని బయటేస్తున్నాను. అయ్య బాబాయ్, ప్రపంచంలో ఎక్కడా లేని ఇప్పుడే దొరుకుతాయి అన్నమాట ఫ్రిడ్జ్లోని. అదేగండి మీరు వచ్చారండి, చూసారంటే తట్టుకోలేరేమోనండి. ఎందుకండి బాబు ఇక్కడ మీరు? ఏమో పిల్ల బర్త్డే కానీ 4 రోజుల క్రితం తెచ్చినాయండి. ఇక మా ఆయన నేను తెగ తినేస్తానని తెస్తాడండి, నేనేమో తిన్నండి. తర్వాత తినలేదని తిడతాడు అనుకోండి, అయినా సరే మనం వదలమండి, అలాగ ఉంటాయండి. అయ్య బాబోయ్, ఎల్లం పచ్చడి పెళ్ళి అని కొత్తలోదేమోనండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అత్తగండి కొత్తిమీర అండి. ఇదేం నెల అయిందమ్మా తెచ్చి? అది నెల కదండి, సంవత్సరాలనేమోనండి. బాగా కుళ్ళిపోయింది కదండి. అమ్మా అదే ఫ్రిడ్జ్ ఎప్పుడు కడిగావమ్మా? ఇంత చక్కగా నీట్గా ఉండట్టుగా ఉంది. ఫ్రిడ్జ్ అండి? అవునమ్మా, ఫ్రిడ్జ్ అండి. కడిగిన గుర్తు అయితే లేదండి. అవునమ్మా, అందుకే ఇంత వికృతంగా తయారైంది ఇది. మరి చెప్పేస్తారండి, తాను చేయడానికి నాకు బద్ధకం అండి నాది. నేను మళ్ళీ పిచ్చుకు కూడా తానం అంటే బాబోయ్, ఇంక మన వల్ల అసలు అవదండి. ఏం మాడుతున్నారండి బాబు మీరు? అయినానే ఫ్రిడ్జ్ డోర్ ఎవరు ఓపెన్ చేసి చూస్తారండి? వచ్చిన వాళ్ళందరూ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నారు అయ్యి అంటారు, కానీ ఇది ఎవరైనా డోర్ ఓపెన్ చేసి కీర్తి మీ ఫ్రిడ్జ్ ఇలాగుందేంటి, ఇందులో కరేపాకు అడిపోయిందని ఎవరైనా చూస్తారేంటండి? అందరూ ఓ కంగారు అడిపోతారు. కానీ అంటే స్నానం చేసేది కూడా అందరూ చూస్తారని నేను అన్నమాట, లేకపోతే అది కూడా చేసేదాన్ని కాదే. ఎందుకండి అంటే అందరిలోకి వెళ్తే స్మెల్ వచ్చేద్దేమో, లేకపోతే బాగోదని. కానండి అల్లం వెల్లుల్లి కింద అడిపోయిందండి, కానీ పేస్ట్ బయటది వెళ్ళదులేండి. అంటే ఎప్పుడుతో కదా అడుగంటుపోయింది అది, అందులో చూడడానికి కూడా పని చేయలేదు అనమాట. సోమిడప్పుడు కూడా దాన్ని బాగా నానబెడితే కానీ రాదు అది. చూసారా, కింద పడిన అలాంటి లాభాలు ఉంటాయి, ఎండిపోతాయి. అయ్య బాబాయ్, ఇది ఒకసారి చూపెడతానండి. ఇది ఏంటంటే అంటేనండి, అమ్మో వావ్, చూసారండి, ఇది మా అత్తగారు వాళ్ళు రాకముందండి దోశల్లోకి బాగుంటుంది, కానీ ఎస్పరగస్ ఏదో ఉంటుందండి ఒకటి, తర్వాత పిక్చర్ వేస్తాను మీకు. దాన్ని పచ్చడి చేసండి, మా ఆయనే చేసాడండి పాపం. అంటే పద్ధతిగా అల్లే చేయాలి కదండి పచ్చళ్ళు అయ్యి. పద్ధతిగా ఆళ్ళు చేయాలా పచ్చళ్ళు? నీ మొహమే, నువ్వు తింటా కూర్చుంటావా వాడు చేస్తే పచ్చడా? అది బూజెట్టేసింది కదండి, నేను చూపెడుతున్నానండి. ఇవిడ ఇక్కడే ఉందని చూడలేదు కదండి. అంటే నేనే చేస్తానండి సహజంగా వంటలన్నీ, ఇలా బూజెట్టేసినవి మాత్రమే మా ఆయన చేసి చేస్తూ ఉంటానండి. అయ్య బాబు, ఇది ఏనాడు పచ్చళ్ళు ఇదే పెళ్ళైన కొత్తలో మీరు పంపించారు చూసారండి, అయ్యండి. అప్పటి నుంచి నాతో పాటు అలా పట్టుకొస్తున్నానండి. అమ్మా, ఇవన్నీ నెయ్యి ప్యాకెట్లా? నెయ్యేనండి. నెయ్యి పంపించే వరకునేమో నెయ్యి కావాలంటావు, ఈ వాడరా? అంటే ఉంటే అదో ఆనందం అండి. ఇండియా నుంచి తెచ్చేసుకోవాలనిపించదండి. తెచ్చిన తర్వాత వాడతామో లేదో మనకు తెలదండి. అయ్య బాబాయ్, చాలా పెద్ద ముక్క వాడేసానండి, చూసారండి. అబ్బో, చాలా వాడావమ్మా. వాడాల్సినేమో చాలా ఉన్నాయి. అంటే తెచ్చే ముందు ఓ సున్నుండలు కలిపేద్దాము, పిల్లలకి నెయ్యి వేసి కరివేపాకు పొడిలో వేసేద్దాం అనిపిస్తుందండి. వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో తీసి ఎవరు కాస్తాడో ఎవరు చేస్తాడో అనిపిస్తుందండి. ఫ్రిడ్జ్ లో మాత్రం అన్ని ఉండాలి, పచ్చళ్ళు ఉండాలి, నెయ్యిలు ఉండాలి, పౌడర్లు ఉండాలి, అన్ని ఉండాలి. తినడం మాత్రం లేవు. తినడం మాత్రం లేదండి. పూలండి, ఈ పూలండి ఈ పర్లేదండి, 4 రోజులు ఏనండి నిన్నే పోతున్నాయండి. పాపం చలికాలం వచ్చింది కదండి, అందుకని అవన్నీ అందులో పెట్టానండి. దాహేనండి, ఎప్పటికైనా కావాల్సి ఫ్రైడే అలా పెట్టుకుందామనండి, కానీ పెట్టుకోనండి. అవి బాగా కుళ్ళబెట్టేసండి డస్ట్బిన్లో వేస్తాను అనమాట అండి. అంతేగాని పెట్టుకోవడం ఉండదు, అలాగని చెట్టుకి ఉంచనండి. ఏంటో అది ఆనందం అండి.
మా పచ్చళ్ళ ప్యాకెట్లు చెప్పాం కదండి, అన్నీ తెచ్చేసుకోవాలండి, ఏది వాడమండి. ఈలోపు మీరు అలా ఖాళీగా చూడకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త బిజ్జి చూపించేస్తాను. ఇలా చిటికయ్యగానే కొత్త బిజ్జి ఇందులోకి వచ్చేద్దండి. మరి ఏంటమ్మా ఇది ఎలా ఉంది? ఇదండి, ఇది ఆరోగ్యానికి మంచిదేనండి. ఇప్పుడు మనం మజ్జిగలు అయితే తాగుతున్నాం అనుకోండి, ఇందులోని పుదీనానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వచ్చింది గొర్రె, మళ్ళీ మా ఆయన అడగాలి. అండి ఇంకోటి ఏంటండి వేసారు ఇందులోని అంటే దాంట్లో ఏమేసింది కూడా నీకు తెలియదు అనమాట. A few moments later. ఇదేంటో లోపల కట్టుకొచ్చి డోర్ అంతా పీకి పక్కన వేసారు. అబ్బో ఇలాంటి బయటకి నెట్టకమ్మా, డోర్ పీకెత్తున్నా. చూసారండి, అది పోయి ఇది వచ్చేసింది. ఏండి ఏ అయ్యి అయ్యి బాబు, పిజ్జు కూడా ఏ అయ్యి వాడేస్తుంది. ఏంటంటారు ఈ విషయం? ఓ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఇలా కనబడతాయా? యాపిల్ ఉంటే యాపిల్ ఉందని కనబడిపోద్దా? భలేగా ఉందండి బాబు. మొదలెట్టండి. విజన్ కెమెరా. ఆహా, మరి స్టార్ట్ చేయండి. ఇంకా మరి ఫ్యామిలీ టీవీ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఓహో, ఇందులో మ్యూజిక్ వచ్చేస్తుంది ఇంకా అన్నీ అనమాట. అయితేనే ఇందాక సెట్టింగ్లు అన్నీ చూపించాం కదండి, మొత్తానికి అలాగా సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లోపల మనం ఎలా జరుగుతుంది అంటే కూడా చూపించంతా 3 చెప్పల కింద వచ్చినాయండి. ఇదేమో డబుల్ డోరు, మామూలుగానే డబుల్ డోర్ ఓపెన్ చేద్దాం ఆగండి. ఎలాగనమాట ఈ ఫ్రిడ్జ్ అండి. ఎప్పుడు మనం చూసుకున్నప్పుడు కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కావాలనుకోండి, అది 29 CT అని ఉంటుందండి క్యూబిక్స్. సో అలా అయితేనే మనకు కొంచెం పెద్దగా ఉంటుంది. లేకపోతే ఈ ఏరియా చూసారండి, అది చిన్నగా అయిపోద్ది అనమాట. మనం ఏమన్నా పెట్టుకున్నాం అనుకో, పెద్దగా లేకుండా ఎక్కువ పట్టం అనమాట. అందుకని అది ఎప్పుడు చూసుకుని కొనుక్కోండి. ఓ పని చేస్తానండి, మేము తీసుకున్నది మీకు కానీ కావాలంటే చెప్పండి. మేము ఇందులో కాస్కోలో తీసుకున్నామండి. ఆ కాస్కోలోది మీకు పెడతాను. అదైతే చాలా బాగుందండి. నాకు ఎవరన్నా కావాలంటే అడగండి. ఇప్పుడు నా దగ్గర లేదు అది. ఇంకా ఇవి కూడా చాలా పెద్దగా వచ్చినాయి అనమాట. మామూలుగా ఇంత బిగ్గుగా రావు కదండి. చూసారా, ఈ బాక్సులు చాలా పెద్దగా వచ్చినాయి. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోద్ది. ఇల్లు ఎంత చూసారండి, చాలా పెద్దగా వచ్చినప్పుడు. అంటే 2 చేతులు పట్టి అంత ఉంది ఏకంగానే. ఎంత ఇచ్చాడంటే ఈ బాక్స్ కోసం కదా, బాక్స్ చాలా పెద్దది వచ్చింది. చాలా పడతాయండి ఇక్కడ అయితేనే. మాదైతేనే ఇలా బుడ్డగా ఉండదు అనమాట. ఇంతకుముందు స్టీల్ ఫ్రిడ్జ్లు వచ్చాయి కదండి, చిన్నగా ఉండి జస్ట్ మసాలా బాక్సులు పెడితే అయిపోయి అనమాట, పట్టి కాదు. ఎందుకంటే మనం చెప్పాం కదా ఇందాక, సంవత్సరం అంతా ఇందులోనే ఉంటుంది అనమాట. సో ఇది ఇంకా మామూలు ఇందులో పెద్ద ఇంకా చూపించడానికి లేదు, కానీ ఇలా ఉంటాయి 2 డోర్లు. ఇది క్లోజ్ అయిన తర్వాత మనకి వాటర్ కూడా వస్తుంది కదండి. అంటే మనం పెద్ద వాడిపోయినా ఇక్కడ ఇంకో బటన్ ఉంటుంది అనమాట అండి. లోపల ఫ్రిడ్జ్ ఇందాక లోపల ఓపెన్ చేశాను కదండి, ఇది దీనికి మెయిన్ డోర్కి మధ్యలో ఇంకోటి ఉంటుందండి. ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే మనం వాటర్కి సంబంధించినవి ఏంటంటే వాటర్ పెట్టుకుని వాటర్ బాటిల్ కానీ, అంటే మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఓపెన్ చేస్తే అన్నీ కనబడిపోతాయి కదా. మనం మొత్తానికి రవ్స్ అంతా అందులోనే ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు మరీ అది లోపల తీసేయకుండా ఇక్కడ ఏంటంటే మనం వాటర్ పట్టుకుని కావాల్సిన ఎవరైనా బాటిల్, కొంతమంది గ్లాసులు కూడా పెట్టుకుంటున్నారు. అంటే మేము పిక్చర్లో చూసాం కదండి ఎలా వాడుకొచ్చని. గ్లాసులు, మనకి ఐస్ క్యూబ్ ట్రేలు అన్నీ పెట్టుకుని ఇలా వాడుతున్నారు అనమాట. ఇది వాటర్ ఫిల్టర్ అండి. సో ఇంక ఇది మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ వెనకాల క్లోజ్. ఇంకా ఇక్కడ తర్వాత ఇందాక 3 స్టెప్లని చూపించాం కదండి, సెకండ్ వస్తుంది ఇక్కడ. ఇది ఏంటంటే ఇంకోటి ఇచ్చాడు. మామూలుగా మనకి ఏం జరుగుతుందంటే పెద్దగా ఇచ్చేస్తున్నారు కానీ ఇక్కడ వరకు ఇచ్చేస్తే డీప్ ఫ్రిడ్జ్ పాట్ ఎక్కువైపోతుందండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 4 రకాలు మనం వెజిటబుల్స్ మిక్స్ ఏమంటారు ఫ్రోజన్ చాలా తక్కువ పెడతాం కదండి. ఇంకా అనవసరం అనిపించింది నాకు. ఎందుకులే అసలు ఈ ఫ్రిడ్జ్ వద్దనుకుంటే అప్పుడు తర్వాత చెప్పారండి, మధ్యలో పాటు అంటే మనం కావాలంటే డీప్ ఫ్రిడ్జ్ కింద వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్ కింద కదా వాడుకోవచ్చు అన్నారు. అయితే ప్లేస్ వేస్ట్ అవ్వట్లేదే, కొంచెం లుక్ కూడా బాగుందిలే అని మిడిల్లో మనం ఎలా కావాలి అలా సెట్టింగ్స్లో మార్చేసుకోవచ్చు అనమాట అండి. మీకు ఏ ఐటెంలు ఎక్కువ ఉంటే ఆ ఐటెం లాగా మధ్యలోది కాబట్టి పాపం ఇటో అడుగు వేస్తుంది అనమాట. ఇది ఇంక ఇది డీప్ ఫ్రిడ్జ్. రావట్లేదా అన్నట్టుంది. డిజైన్ బాగుంది ఇదేదోని. ఆ ప్లాస్టిక్ తీసి పని నాదా నీది, ఇలాంటివి అని నేను చేయను. నేను జస్ట్ చూపిస్తాను అంతే. ఇక చూసారండి ఇవన్నీ ట్రేలు ఉంటాయి. నిజమేనండి, ఇక్కడ ఐస్ క్యూబ్లు వస్తాయి అనమాట. ఐస్ క్యూబ్లు చేట ఐస్ క్యూబ్లు తీసుకోవడానికి అండి ఇలాగా. అయితే ఎక్కడో వస్తాయి ఐస్ క్యూబ్లు.
ఏదో తీద్దాం అనుకున్నాను, ప్లాస్టర్ దానికి అతుక్కుపోయి చింపేసానండి. పల్లెలండి ఈ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అన్నీ పట్టించుకోకూడదు. ఇది చాట్ అనమాట, ఇందులో పెట్టేస్తున్నాను. ఈ ఐస్ క్యూబ్లు ఇలాగా మనకి ఇంక ఐస్ క్యూబ్లు అయిపోయిందో కింద పెద్దగా ఇచ్చాడండి. ఇది మొత్తం మనం ఇంకా వేసేస్తాం కదా, మొత్తం ఐస్ క్రీములు కానీ లేకపోతే పిల్లలు వాడుకోవడానికి ఏంటంటారు మన మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే చికెన్ నగ్గెట్స్ కానీ పిల్లలు తిని అన్నీ ఇంక ఇందులో పడేసుకొచ్చండి. ఇదంతా డీప్ ఫ్రిడ్జ్, అంతే డోర్, ఇంకా పెద్ద చెప్పడానికి ఏమి లేదులే. ఇంకా మొత్తం ఇవన్నీ సర్దేద్దాం ఇప్పుడు. అతిగండి లోపల పెట్టేద్దామండి. పెడదామమ్మా. ఇంకంతా అయిపోయిందండి. చూపించడానికి ఏమీ లేదనుకున్నాను, కానీ ఒక స్పెషల్ ఏంటంటేనండి మనం డోర్ దగ్గరికి వెళ్ళండి, ఇలా టచ్ చేసామనుకోండి ఇలాగా, సో డోర్ను పట్టుకుని లాగక్కర్లేదు అనమాట. లాగక్కర్లేకుండా జస్ట్ టచ్ చేస్తే వచ్చేస్తుందండి. అంటే ఆటో డోర్ ఉందనమాట, చూసారండి, జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే అంతే. బాగుంది కదండి, కదండి, అంత భలే ఉంది కదా. ఏంటో టెక్నాలజీలు అలా ముదిరిపోయినాయండి బాబు. ఏంటో ఏ అమ్మాయిలు అందరూ వచ్చేసిన తర్వాత ఏమైపోతుందో ప్రపంచం అర్థం కావట్లేదండి బాబు. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్ ఆ ఫ్రూట్స్ ఇలా పట్టురావే అంటే అందులోంచి ఒక మిషన్ వచ్చేసి మన దగ్గరికి ఫ్రూట్స్ అయితే తెచ్చేద్దాం అనిపిస్తుంది. చాలా బాగుంటాయి కదండి. కాకపోతేనే అన్నీ ఇలా చేతికాడకి వచ్చేసినాయి అనుకో, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతాం మనము, హెల్త్లు కూడా పాడైపోతాయి. ఈ ఏదో టెక్నాలజీ ఒక రకానికి మంచి, ఒక రకానికి ఇది. ఏం చేస్తాం మరి, గో విత్ ద ఫ్లో అంతే, కాలంతో పాటు కదులుకుంటూ పోవాలి. ఏమంటే ఇక్కడ ఏంటంటే ఇలా బ్యాటరీ లాగా చూపెడుతుంది, బ్యాటరీ ఉంటుంది ఎవరన్నా దీనికి ఏం మరి. సరేలే, ఇక్కడ ఏంటంటే ఇందాక మీకు చూపెడతాను కదండి ఏఐ విజన్ అని చెప్పి, లోపల లెఫ్ట్ డోర్లో ఏముంది, ఫ్రిడ్జ్లో ఏముంది, రైట్ డోర్లో ఏముందో మొత్తం చూపించేద్దంట. మరి చూపించేద్దండి, మనం నమ్ముతాం ఏంటి, మనం చూస్తే కానీ ఏది నమ్మము. మరి జెసికే ఆ ఫ్రూట్ లోపల పెట్టరా ఒకసారి, పెట్టరా డోర్లో పెట్టేదండి. అక్కడ చూసి పెట్టావా, రెండే ట్రై ఏం చూపెడుతుంది చూద్దాం, కౌంట్గా చూపెడుతుందేమో. టెస్ట్ చేయాలరా మిషన్. ఏ క్లోజ్ చేసాం ఇప్పుడు. చెక్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఐటమ్ 1 2 పెట్టేవరా, 1 పెట్టేవరా, 2 పెట్టావా, పేర్స్ పెట్టాము. ఇక్కడ వచ్చిందిరా. Wait, where's the second one? Where's the second one? ఐ థింక్ ఇది రీఫ్రెష్ అవ్వడం టైం పడుతుందండి, ఇందాక కనపడలేదు కదా నాకు తెలిసి. No, this now. ఇంకా అవ్వలేదు, అవుతుంది వెయిట్, నువ్వు ప్రెస్ చేసావు కదా, సో చూడు ఇక్కడ డిజేబుల్ అయ్యింది, ఇది ఇంకా రీఫ్రెష్ అవుతుందేమో. అదండి మొత్తానికి ఐటెంలు ఏదో చూపెడుతుంది అలాగా, కానీ ఎన్ని ఐటెంలు ఉన్నాయని చూపెడతావు. ఉన్నాయి మీరు తినండి లేకపోతే పాడైపోతాయని మాత్రమే చెప్తుంది అనమాట. మనం ఇక్కడ కావాలంటే డిస్ప్లే నేమ్ కూడా పెట్టుకోవచ్చండి, ఏమేమి ఉన్నాయని. అంటే రాసుకున్నాం అనుకో అప్పుడు మనకి ఆ నేమ్ చెప్తుంది అనుకుంటే. ఇక్కడ 2 పెట్టిందండి మా పిల్ల. లెఫ్ట్ దాంట్లోకి పెడదాం, ఎంత టైంలో చేంజ్ అవుతుంది. 2 దాంట్లో పెట్టండి అప్పుడు. మనం ఇంకోటి ఏంటంటే పెట్టుకునేటప్పుడు అండి ఐటెంలో మనకేం తెలియని ఐటెం ఉందనుకోండి, ఇప్పుడు దానికి అన్నీ తెలియదు కదా. పెరుగు పచ్చడి ఉందనుకోండి, పెరుగు పచ్చడి దానికి తెలియదు కదా, మనం పెట్టగానే దాన్ని క్యాప్చర్ చేస్తున్నాం. పెట్టిన తర్వాత మనకి ఐటెం చూపెడుతుంది కదండి. ఇక్కడ చూపెట్టినప్పుడు దాన్ని పెరుగు పచ్చడి అని రాసుకున్నాం అనుకో అప్పుడు అది ఉందే లేనిది అని మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. అది విషయం. ఒరే ఏంట్రా అప్పుడు మొదలెట్టే ఐ లవ్ మామ్, పర్లేదులే వేసుకోండి, అలా గీతలు ఎట్టేయకూడదు అనుకున్నాను కానీ. రికి నువ్వు కూడా వేసుకుంటావా? ఇంత ఎరేజ్ మరి అవ్వట్లేదు ఎరేజ్. ఐ లవ్ మామ్ అనేది మీరు ఎరేజ్ చేయలేరురా, ఏమనుకుంటున్నారు క్లియర్ అవ్వాలంటే. యా దట్స్ వాట్ వీ నీడ్ టు క్లియర్ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అప్పుడు రాసుకోండి కింద, నువ్వు రాసుకో, నీకు అది అందలే, అది ఇంత కింద రాసుకో నువ్వు. మీరు ఎలా గొడవ పడ్డారనుకో మొత్తానికి ఎవరిని రాయన అది అవుతుందా. వచ్చింది ఇస్ మై పిల్లక. సో పిల్లలు అలా ఆడుకొచ్చండి, ఇది మొదలెడతారు. ఇంక పిచ్చి దగ్గర రానివ్వరు, మళ్ళీ ఇంక బొమ్మలు వేసుకొని సార్. ఎవర్రా ఇది, నేనా నువ్వా? నేనా? యా ఇది కీర్తి అండి. ఒకవేళ మీరు ఎక్కడైనా పిక్చర్ వాడుకోవాల్సి వస్తే ఇట్స్ మీ అంట. చూసారండి. ఒరే ఈ ఇయర్స్ ఏరా నాకు అంత పెద్ద చెవులు పెట్టారంటారు బాబు. నువ్వు ఎవరి మాట వినవు కదా, ఏనాపోతే బొమ్మల్లో చెవులు తీస్తారా? రే బుర్ర లేకపోతే తల్లి తీస్తారేంటి? వేస్తున్నారా గేమ్లు? సరే అండి, అది ఇవాళ మా ఫ్రిడ్జ్ అంతానే.
మీకు ఎవరికైనా కావాలితే లింక్ అడగండి, అందులో పెట్టేస్తాను. కాస్కో కూడా మంచి ఆఫర్లో ఇచ్చాడండి. సో నాకైతే బాగుంది. ఉంటాను మరి, బాయ్.